పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అవమానాలతో పాటు అగచాట్లు తప్పటం లేదు. టీడీపీలో చేరిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఇప్పటికే శిల్పా సోదరులు చుక్కలు చూపిస్తున్నారు. దానికి ఇప్పుడు అట్రాసిటీ కేసు ట్విస్ట్ తోడైంది. భూమాకు ఊహించని షాక్ ఎదురైంది. అట్రాసిటీ కేసులో కొత్త ట్విస్ట్. ఎత్తేయడం కుదరదని నివేదిక ఇచ్చిన హోం న్యాయశాఖ. పార్టీ ఫిరాయించాక కేసు ఎత్తివేయమని సీఎంను కోరిన భూమాపై కేసు సమంజసమేనని తేల్చి చెప్పిన కర్నూలు పోలీసులు అట్రాసిటీ కేసు ఎత్తివేయడం కుదరదని స్పష్టం చేసిన న్యాయశాఖ. సీఎం ముందుకు భూమా కేసు ఫైలు. ఆంధ్రప్రదేశ్లో ప్రలోభాల పర్వం మొదలయ్యాక వైఎస్ఆర్సీపీ నుంచి మొట్టమొదటిగా ఫిరాయించిన ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గెలిపించిన పార్టీకి రాజీనామా చేయకుండానే అధికార పార్టీలో కొనసాగుతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించేటప్పుడు భూమా చాలా షరతులు పెట్టారు. తనపై ఉన్న కేసులు ఎత్తివేయాలని చంద్రబాబుతో హామీ తీసుకున్నారు. ఇప్పుడు ఆ కేసు ఊహించని మలుపు తిరిగింది. భూమా నాగిరెడ్డిపై కేసు ఎత్తివేసేందుకు ప్రక్రియను ప్రారంభించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. భూమా నాగిరెడ్డిపై ఉన్న కేసుపై కర్నూలు జిల్లా పోలీసులు న్యాయశాఖ అభిప్రాయాన్ని ప్రభుత్వం కోరింది. భూమా నాగిరెడ్డిపై ఉన్న కేసు ఎత్తివేయడం సాధ్యం కాదని, అది తమ స్థాయిలో సాధ్యం కాదని కర్నూలు పోలీసులు న్యాయశాఖ తేల్చి చెప్పాయి. కేసుకు సంబంధించి పగడ్బందీగా ఆధారాలు ఉన్నాయని కూడా నివేదికలో ఉన్నట్టు సమాచారం. ఈ నివేదికతో ఇప్పుడు ఏపీ హోంశాఖ మల్లగుళ్లాలు పడుతోంది. ఈ నివేదికలను నేరుగా సీఎంకు పంపించాలని నిర్ణయించారు. నిబంధనలు, కేసులోని వాస్తవాలను అతిక్రమించి సీఎం చంద్రబాబు నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిపై ఉన్న అట్రాసిటీ కేసు ఎత్తివేయమని సూచిస్తారా? ఏ నిర్ణయం తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం చంద్రబాబు ఇప్పటి వరకు ఇవ్వకుండా సినిమా చూపిస్తున్నారు. గవర్నర్ ఒప్పుకోవడం లేదని, కేబినెట్లోకి తీసుకోవడం సాధ్యం కాదని భూమాకు చెప్పేశారు. మంత్రి పదవి రాకపోయినా కేసు నుంచైనా ఊరట లభిస్తుందని నాగిరెడ్డి భావించారు. ఇప్పుడు అది కూడా సాధ్యమయ్యేలా లేదు. ఎన్ సతీష్, ప్రిన్సిపల్ కరెస్పాండెంట్, విజయవాడ.